చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే గాలి నాకు వ్యతిరేకంగా ఈ ఇసుక పట్టణంలో వేస్తుంది. అక్కడ పడ నీకేమైందే? పడుకున్న దాన్ని లేచి మరీ వెళ్ళి పొత్రంలో కొట్టుకుంటున్నా తలకాయ. అమ్మో ఆపేసింది. వినబడిపోయిందే. ఏది? కుమారి ఏది? ఏమైందండి అలా అరిచారు? పీడకలా ఏమైనా కన్నారా? జడ్జుకు చచ్చాను. పడుకోండి. పడుకోవాలా? గుండెకే చేరి కుండలోకి వచ్చేసింది. ఆయన జరుచుకున్నది నేను కదా. ఇదంటదేంటి అంటే ఇప్పుడు దాకా జరిగింది ఇది దీనికి తెలీదా? అమ్మో నేను ఎక్కడి నుంచి కదలను. తల్లో పేలనేవి చాలా ఇంపార్టెంటే. అసలు పేలనేవి లేకపోతే పెయిన్ కొరుకుడు ఉండేదా? ఆ పెయిన్ కొరుకుడు కోసం పెయిన్ కొరుకుడు మందును కనిపెట్టారు. పేలను పట్టుకోవడానికి పేల దువ్వెని కనిపెట్టారు. పేల వల్ల 2 బిజినెస్లు క్రియేట్ అయ్యాయి. చూసావా? దీనికి సొల్లేయడానికి ఇంకే టాపిక్ దొరకలేదా? 2 ఆడాలు గంటలు గంటలు మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఒకరికి పేలుండాలి. అందుకే మనం పేలను పెంచాలి, అంతరించిపోకుండా చూసుకోవాలి.
నీ అమ్మ కొడుకు మాట సత్యవే నువ్వు నా చేతిలో. నువ్వు అంతరించిపోతావు ఇప్పుడు చూడు. పేను చిన్నదైన సబ్జెక్ట్ చాలా పెద్దది. నేను ఈ పేను గురించి ఇంకా ఎక్కువ గూగుల్లో సెర్చ్ చేస్తాను, గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. ఇంకా ఇంకేంటి నేను చెప్తాను. ఏంటి బాబా మాట్లాడుతుంటే లాగేసుకుంటావు? ఎక్కడ మరి నువ్వు ఈ ప్రపంచానికి విపత్తులు రాకుండా ఏదో పత్తికాయ ముఖం వేసుకుని డీప్ డిస్కషన్ పెట్టావుగా. ఓసారి కిందకి దిగవే. లాగి పెట్టి కొట్టానంటే లాంతర పగిలినట్టు పగిలిద్ది తలకాయ. ఫోన్లో సొల్లేయడానికి పేర్లు తప్ప ఇంకే టాపిక్ దొరకలేదంటే నీకు? పోనీ బ్యాగ్ టోపీ మైకు కొనిస్తాను, తగిలించుకుని ఇది తిరుగుతా పేర్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచవే. పిడసగట్టిపోయిన పిడక మొహం నువ్వును. 24 గంటల్లో 12 గంటల పైన పడుకుంటావు, 4 గంటలు 4 పూట్ల తింటావు, 3 గంటలు ఈ ముఖానికి మేకప్ లేస్తావు, మిగతా 5 గంటలు ఇదిగో ఇలా ఫోన్లో పనికి మాలి సోదంతా వేసుకుని కూర్చుంటావు. అబ్బా కొట్టేనంటే సెంపట్టి చెదిరిపోద్ది. పైగా నేను నీళ్ళేసి చెట్లు పెంచుతుంటే నువ్వు సొల్లేసి ఆటుకుని ఆకులు పీకెత్తరావు. మున్సిపాలిటీ సీపీ గట్ల చేతులు వేసుకుని. అమ్మ జీవితం. వీటి వల్ల ఆక్సిజన్ వస్తే ఎరా శ్రీనివాసం ఇంకో 5 ఏళ్ళు ఎక్కువన్నా బతుకుతాడు. నీ వల్ల ఆక్సిజన్ కూడా కార్బన్ డైఆక్సైడ్ అయిపోయి లోపల ఉన్న కిడ్నీలు కొట్టేసి ఓ 5 ఏళ్ళు ముందే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాను. అయ్యి బాబోయ్. ఏటైపోయా తెల్లారిన దగ్గర నుంచి సెల్లో బిల్లులు కట్టలేక సిల్లులేమో మాకు. బల్లిలా బురక వేసుకుని నిన్ను. నీ తిట్లకి ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. అవునా, చేసుకుంటానంటే చెప్పవే, నేనే సాయం చేస్తాను. ఏమక్కలే, పైన ఫోన్లో ఉండవు కదా, నేను వెళ్ళను. అమ్మా ఫోన్లు ఛార్జింగ్ తో నడుతున్నాయి కాబట్టి సరిపోయింది. ఏ పెట్రోల్ తోనో డీజిల్ తోనో నడుస్తూ ఉంటే ఈ పాటికి రోడ్డు మీద పడి మూర్చబోట్లు వేసుకుని తిరుగుతూ ఉండేవాడిని. సల్లలు అటుకెళ్ళి డ్రైనేజ్ లో పడి. అమ్మ కత్తి. ఏమండి, ఈ కాయ కోసి రసం పిండేవరా తాగాలి. నువ్వే కోసుకోవచ్చు కదా. నాకు కత్తి చూస్తుంటే కొయ్యాలనిపించట్లేదు, పొడాలనిపిస్తుంది. ఎందుకు? కాయలు కొయ్యాలి, కొడితే పాడైపోతాయి. నువ్వు వెళ్ళాను కొత్తాను. అమ్మా ఇదేంట్రా బాబు, సీన్కు వేరియేషన్ ఎత్తుంది. ఇప్పుడు కాయ మనం ఎలా? ఏంటిది? అమ్మా నెత్తురు. ఇది రసం బిడ్డమందా రక్తం బిడ్డమందరా? నిమ్మకాయలకు నెత్ర ఎలా వచ్చింది? బుడగలో గాలి ఊదినట్టు ఊది ఉంటది. మరి ఆ తెలిస్తే ఆఫీస్కి ఎందుకు వస్తాను? అమ్మా హ్యాపీగా ఇంట్లోనే ఉండేవాడిని కదా. అంటే భయపడొచ్చేసావా? అది చేసే పనులకి పాయకన్నాలో తప్ప ఇంకెక్కడా ఉండబుద్ధి కావట్లేదు. ఏ మళ్ళీ ఏం చేసింది? అమ్మా నువ్వా? నేను ఇంకా అనుకున్నా. అదా అంటే అక్క నీకు కూడా నైట్ నుండి నన్ను సినిమా పార్ట్స్ అన్ని చూపిస్తుంది. నాకు కబోర్డ్ లో చిన్న సీన్ కే చెమటలు కారుతున్నాయి. నైట్ నుండి అంటే నీకు నవరంధ్రాల నుండి నవరసాలు వచ్చేసిందా? వచ్చేసింది.
దీనికి బాగా టైట్ క్లోజ్ పడిపోయింది. నా మొహం అంకేం చూస్తావే, కిచెన్లోకి రా. ఇదేం వేరియేషను? ఇది గెస్ట్ గోస్ట్ అయ్యి ఉంటది, అప్పుడప్పుడు వచ్చిపోతుంది. ఎదవ ఓవరాక్షన్ చేయకండి. మీ ఇద్దరు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటడానికి ఏదో ప్లాన్ వేశారు కదా. సేమ్ నేను అదే అనుకుంటున్నా. మరి ఇదేంటిది? క్లోజప్ మౌత్ వాష్ ఉంటది. మౌత్ వాష్ కాదురా, దాని మౌత్ ప్రింట్. దాని నోటికి నీచే ఎలా అందించావే? జాము క్రీము చూడగానే మనసు లాగింది. అది నీ చేయి లాగింది. దెయ్యాల దగ్గర కూడా దొప్పి తినడానికి ఎంత ధైర్యమే నీకు? సౌజీ నిన్నే పిలుతుంది వెళ్ళు. ఈసారి దగ్గరికి పిలిచి ఏ పాప్కార్న్ పెడతానని చెప్పి పేక్ కొరికేద్ది, దరిద్రం దులిపద్ది. బాబాయ్ నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఎక్కడికే? ఎన్నాళ్ళు నా మీద పడి తిని దొబ్బేస్తానంటే దొబ్బదాం. సౌజీ అయ్య బాబోయ్, గొంతు మారిపోతుంది. వెళ్ళవే, లేదంటే ఏ పిల్లలతో తోలు తీసేస్తుంది. బాబాయ్ నేను ఒక్కదాన్ని వెళ్ళను బా, నువ్వు కూడా రాబా. ఎవరిని పిలిస్తే వాళ్ళు వెళ్ళాలి, నేను రాను. ఏ రాబా, అయ్య బాబోయ్, నా మాట వినవే, నేను రాను. అబ్బో. కిచెన్ అంతా చీకటిగా ఉంది. ఏదే? అరిటా కుట్టుకుంటుంది ఏంటి బా? ఈ ఎల్లు అడుగు ప్రేమగా పెరుగన్నం కలిపి 3 ముద్దలు ఎట్టి 4 పళ్ళు పీకేద్ది. ఉండు, నేను కవర్ చేస్తాను. రాజీ, ఆకు చిరిగిపోతే అన్నం పల్లెల్లో కూడా తినచ్చమ్మా. నేను బీటెక్ లో ఉన్నప్పుడు హరిగాడు నన్ను ర్యాగింగ్ చేశాడు. ఇప్పుడు వాడు వెన్ను పూస కోసి గాజు ముక్కలు పోసి కుట్లు వేస్తున్నా. చాలా మంచి పని చేస్తుంది. హరా అనాల్సింది హరి అన్నట్టుంది. ఆడు దొరకడు, నువ్వే. హరి ఈ ఘోరాన్ని నేను చూడలేను. కోయించుకుని కుట్లేయించుకుని వచ్చి నేను వెళ్తాను. హరి సెకండ్ గ్యాప్ లో సాకు ఈపికి తగలాల్సింది చేతికి తగిలింది. స్టోరీ బాగుంది కానీ ఎక్కడో మ్యాచ్ అవట్లేదు అయ్యా. ఓసారి మా ఇంటికి రండి, మీకు కూడా 4 మ్యాచ్లు పడతాయి, కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. వస్తా, వచ్చి తేలుస్తా. అబ్బో, బ్యాలెన్స్ అంతా బ్యాండేజీలకి అయిపోతుంది. బా ఆ సడన్ గా ఈ గోస్ట్ ఎంట్రీ ఏంటి బా? నువ్వే ఏ దిగదుడుపు తీసిన దిష్టి నమ్మకాయలు తొక్కేసి ఇంట్లోకి వచ్చేసి ఉంటావు. స్ట్రీట్ బ్యాగర్లా ఈదులమ్మట తిరగడమే కదా నీ పని. ఏంటి అలా చూస్తున్నావు? ఎండు మిరపకాయలు నిమ్మకాయలు తొక్కితే తేడా రావాల్సింది నాకు కదా. అవును కదా, అయినా గోస్ట్లు కూడా టేస్ట్లు ఉంటాయి. నీలాంటి వేస్ట్ ఫెలోస్ ఆవహించు. సెటైర్ లాపి సిచ్యువేషన్ గురించి థింక్ చెయ్యి. ఏంటి థింక్ చేసేది? చంద్రముఖిలా సీన్ కో షేడ్ చూపిస్తుంది అది. దాని ముందు నుంచి చుట్టుంటే మోకాల దగ్గర నుంచి భుజాల దాకా మధ్యలో ఉన్న భాగాలన్నీ గటగజా ఉనికెత్తాయి తెలుసా? ఎంతకే పిశాచ్ గారు ఏ పనిలో ఉన్నారు? ఏ పనిలోనూ ఉండదు, ఎందుకంటే దానికి ఇష్టమైన సేమియాలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి కబోర్డ్ లో పెట్టా. కబోర్డ్ లోనా? దాని ఈటింగ్ ప్లేస్ అదే కదా. ఓ, పక్కాగా పడుకుని ఉంటది. అయితే మనం ప్రవేశించి పర్యవేక్షిద్దామా? పట్టుకు కొట్టిందంటే పక్షవాతం వచ్చేస్తుంది. ఒకసారి ఇది పట్టుకో.
అందుకే రక్షణ వేసుకుని తిరుగుతున్నా. పెట్టే. ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ యాక్షన్స్ అన్ని ఉన్నాయి నీ దగ్గర. హారర్ సినిమాలు చూసి అప్డేట్ అయ్యా. రిస్క్ వద్దు బా, రస్కులో నలిగిపోతావు. అమ్మా, పాణిగ్రహణం టైంలో పంతులు గారు ఏం చెప్పారు? ఏమో నాకు మంత్రాలు అంతగా అర్థం కావు బా. పాడెక్కేదాకా పెళ్ళం చెయ్యి వదలకూడదన్నా. పట్టుకు కొట్టిందంటే నిజంగానే పాడెక్కేస్తావు, చూసుకో. దయ్యం పట్టినంత మాత్రాన అమ్మా, ధర్మపత్రిని నేను వదలలేను. అదే నా ధర్మం. రేకుంది రాజు. ఈ చేయబడి పోయించుకునేదాకా వినవు నువ్వు, పదా. అయ్య బాబు కోహేద్దంటవా? ఆయన నా ధర్మపత్ని. పాద ధర్మం రక్షిత రక్షిత. అబ్బో, ఏంటి చా తీర్చుకుని మరి వెళ్తున్నావు? రేకుంది. అబ్బో, అమ్మో. బెడ్ మీద లేదేంటి? ఉండదు. అది మంచాల మీద ఎందుకు పడుకుంటది? మంచాల పక్కన పడుకుంటుంది. సెర్చ్ అమ్మా, సెర్చ్ ఆన్ ద ఫ్లోర్. రమ్మ రేకుతో రేకడెత్తా. దెయ్యానికి దోలు తీరిపోద్ది ఇయాల. అక్క ఇక్కడ లేదు బా. లేదా? వచ్చేసింది సౌజీ. నేను వెళ్ళిపోతాను, నువ్వు కూడా వచ్చే. ఎక్కడికి వెళ్తలేదుటి? ఎక్కడికి? వాసిని ఎంకమ్మ నోట్లో నారింజగా పెట్టుకున్నావా? నేనేం చెప్పాడు కదా. రేకుందన్నావు, రేసు కుక్కలా పరిగెడుతున్నా. నీ ముఖం ఉంది, నీ ముఖం ఉంది. అది అక్కడ లేదు. లేదా? నిజమే లేదు. ఎక్కడికి వెళ్ళింది? కబోర్డు. మరింకెందుకు లేట్ వెళ్ళేందుకు? ఆల్రెడీ ఓ పీస్ పీకేసింది. ఐ డోంట్ టేక్ రిస్క్. ట్యాక్ నా మీద పడింది. నువ్వు బా, నాకు డౌట్. దయ్యాలు కూడా 1, 2 వస్తాయా? అది దెయ్యం కాదు, మీ అక్క ఆత్మ వహించింది అంతే. వస్తాయి పద. పాప స్నానం చేస్తున్నట్టుంది. జై వీరాంజనేయ. కుమారి అదేటలా తెలుసుకుంది. నేను వెళ్తానే. లోపల ఏమైందో చూద్దాం పద. మీ అక్క దెయ్యాలు కూడా వాటర్ వేస్ట్ చేస్తున్నాయి. సేమ్ వాటర్. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బెడ్ మీద లేదు, బాత్రూంలోనూ లేదు. దయ్యాలకి బోల్ దొంగదారులుంటాయి బా. నువ్వు నోర్మే. అది దెయ్యం కాదు, మీ అక్క. నేను వెళ్ళిపోతాను. ఇది అన్యాయమే. తలుపు తీవే. నేను చూడలేదు.
ధర్మం ధర్మపత్ని అన్న పీఠం దద్దరిల్లినట్టుంది. రక్షరేకేంటి బా పకుడి పొట్లంలో అయిపోయింది. రేకట్టి రేకని మంత్రించడం మర్చిపోయినట్టున్నాడు ఎదవా. ఇల్లంతా జల్లడేసాం, ఎక్కడ పత్తాలేడేంటీడు. బా బా నీ అమ్మ కొంపలోకి దయ్యాలతో పాటు చుంచులు కూడా చేరినట్టునే. బావు దగ్గర బకెట్ కొట్టేసిన వాళ్ళకు బీరువాకే ఉంటు బా. భద్రత, భరోసా, ప్రశాంతత కోసం. అప్పుడు 6 అడుగులు గొయ్యి తవ్వించుకుని అందమైన చెక్కపెట్లో సెట్ అయిపోబా, ప్రశాంతంగా ఉంటది. నీకు కూడా నిలువుగా ఒకటి తవ్వించి నుంచోబెట్టి కప్పెట్టి చేస్తాను. ఏదో కప్పమోహం నువ్వు. బాత్రూమ్ లో సీన్ తలుచుకున్నప్పుడల్లా బేస్ ఎదిరిపోతుంది. అందుకే దానికి అందకుండా అటకెక్కా. అఫ్ కోర్స్ అది కూడా నీలాగే అలాంటి ప్లేస్ లో వెతుక్కుంటుంది. కబోర్డ్ లోను, కార్నర్ లోను. కేర్ఫుల్, క్యాచ్ చేసిందంటే కంటాన్ని ఖర్జూర నవ్వినట్టు నవ్వులేస్తుంది. కొంపలో నా తినబెట్టించడానికి ఎవరో అక్కర్లేదే. నువ్వు ఒక్కదాని చాలు బెదరగొట్టి చంపేస్తావు రబ్బర్ మూత తీసుకుని. థ్యాంక్స్. అయినా పీప అలాంటి పర్సనాలిటీ అంత పైకెళ్ళెట్టావు బా. ఎక్కింది ఎక్కడ గుర్తుంది? ఆకలేసి అన్నం తిందామని అడుగులు అడుగేసుకుంటూ వంటింట్లోకి వచ్చా. హర్రా అని హర్రర్ వాయిస్ ఒకటి వినబడింది. అంతే, దెబ్బకి బౌరు పిల్లి దూకినట్టు ఒక్క దూకు దూకా. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడ ఉన్నా. ఫోన్లే, కాల్ జారుంటే సేమ్ కబోర్డ్ కి కట్ చేసుకున్నావు. ఎక్కడి నుంచి వస్తాయ్యా నేను? నీ దగ్గర నుండే బా. మీ అక్క వచ్చింది చూడండి కల. తుంగ సచ్చినోడా. ఇప్పుడు అర్థమైందా? థ్యాంక్స్. కానా పీనాకైనా కిందకి దిగాలి కదా బా, దిగు. కానాలన్నా పీనాలన్నా ముందు ప్రాణాలు ఉండాలి కదా. పాము బెల్లమోహన్నానా. ప్రజెంట్ ఈ షెల్టర్ సేఫ్ అని సెటిల్ అయిపోయా. నువ్వు కూడా ఏ గ్యాస్ సిలిండర్ పక్కన సెటిల్ అయిపో. స్పేర్ సిలిండర్ అనుకుని చూడకుండా పోతా. కరెక్ట్ గా చెప్పాను కదా, డ్రెస్ కూడా మ్యాచ్ అయింది. నీ అబ్బా. థ్యాంక్స్. పొద్దు నుంచి ఏం తినలేదు. హరా వాయిస్ మారిందేంటి? బాస్ వాయిస్ బా. ఇప్పుడు ఎలా వచ్చాబా? ఏమో ఆనందంలో ఎలా వచ్చేసాను నాకే తెలీదు. అది కాదు బా. నువ్వు మళ్ళీ రైడింగ్ లేదు రొప్పకో. మనకు రుబ్రోలు తోడుగా దొరికింది పద. బాస్ కి ఇవాళ బెండి తెగిపోవాలి. హరా 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 ఎక్కడ పేషెంట్ చూడడానికి వచ్చినట్టు పళ్ళెట్టుకొచ్చారేంటి? ఆత్మ ఆవించినంత మాత్రాన ఆఫీసులో ఎంప్లాయ్ కాకుండా పోద్దా? అబ్బో, వివక్షతో వేరు చేయకూడదు, ఆత్మీయతతో ఆదరించాలి. అక్కొకసారి బెదిరించాలి. ఒళ్ళు జలదరించిపోద్ది. ఆపు. కుమారి ఎక్కడ? ఎక్కడుందో ఎత్తకూడదు. దొరకకుండా దాక్కోవాలి. పట్ట బదులు భయం ఏంటాయా పసిపిల్లలాగా? అబ్బా వచ్చాడండి బట్టి విక్రమార్క. బేతాళు భుజం మీద తీసుకుని తిరగడానికి. ఎద్దులో ఉన్నారని ఎక్స్ట్రాల్ చేస్తున్నారు బా. గుద్దు గుద్దు సంపుతుందని తెలుస్తలేదు దీనికి. ఎద్దా? ఎత్తు కాదు ఎత్తు కాదు, ఎక్కి చూద్దాం పదండి అంటుంది. సరే పదా. పదండి. అర్జున్ కవర్ లోకి వచ్చేద్ది. నేను వెళ్ళి ఎనర్జీ కోసం యాపిల్ తీసుకొస్తాను. ఈ లోపు సేఫ్ గా ల్యాండ్ చేయి. ఓకే. ఎక్కడుంది ఇది? గాలిపటాలు ఎగరేసుకునే దానిలో ట్యాంక్ ఎక్కిందేంటి? పలకరించడానికి వస్తే థ్యాంక్స్ చెప్పడానికేమో. వెళ్ళి పలకరించండి. గుడ్ బాయ్. చాలా ఎక్కువ చేస్తున్నారు. సిస్టర్ సోలోగా అంత పైకి డేర్ గా నిల్చుంటే మిస్టర్ సైడ్ మనం మొహమాట పడిపోతే తర్వాత మొహాలు ఎక్కడెట్టుకోవాలి. గుడ్ మార్నింగ్ బాస్. ఇప్పుడు చెప్తుందేంటి? తర్వాత చెప్పడానికి మీరు ఉంటారా లేదా? చా. గుడ్ బై బాస్. ఇదెందుకు చెప్పింది? తర్వాత చెప్పిన మీకు వినపడదు. ఇంకా ఆపండి. వెళ్ళండి. ఒరే శ్మశానానికి ఒక కొత్త శవం వస్తుంది. 10 అడుగులు ప్లేస్ తవ్వించి ఉంచండి రా. అంతెందుకు? హైట్ ఎక్కువ కదా. సూపర్. అలాగే తీసుకెళ్ళడానికి ఒక పెద్ద క్రెయిన్ కూడా పురమాయించండి రా. అదెందుకు? వెయిట్ ఎక్కువ కదా. మళ్ళీ సూపర్. పోస్ట్ మార్టం చేయించి స్పాట్లో నమ్మేద్దామే. కిడ్నీలు ఉంచుదాం బావా, తర్వాత మనకి పనిచేస్తాయేమో. కరెక్టే. అబ్బా కోట కొడుకుతున్న కొమ్ముడోలా లేడు.
మరి పళ్ళు తెచ్చా, రసం తీస్తాగు తగ్గిపోద్ది. అబ్బా అది పళ్ళ రసం బ్యాచ్ కాదురా, రసులు పోరా పచ్చినెత్తురు బ్యాచ్. ఆ, హ్మ్. మ్యాచ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఫిక్స్ చేసిందా? అక్కకి బాస్కెట్ బాల్ అంటే బాగా ఇష్టం. బాస్కెట్ బాల్ అంటే బాల్ పైకి వేస్తారు, బాస్ కదా బాల్ కిందకి వేస్తుంది. ఈడి పెంచరు ఆత్మీయత ఒక బద్ద అన్నారు కదా, అనుభవించండి. బాస్ ఇప్పుడు వచ్చారు? ఇందాక ఎప్పుడు వచ్చాను కానీ ఇప్పుడు వెళ్ళిపోతాను. అప్పుడు ఏం వెళ్తారు బాస్? సీనరీ చాలా బాగుంది, చూసి ఎంజాయ్ చేయండి. నేను ఈ లోపు ఫ్రూట్స్ కొస్తేస్తా. యాపిల్స్ కి అస్సలు తీసుకోలేవు. ఏం బాస్ శాలరీలన్నీ సరిగ్గా ఉన్నాయా? సరిగ్గా ఉండడం ఏంట్రా నీ అబ్బా, కొంచెం ఉంటే పైకి పోయేది. భలే విచిత్రంగా ఉంది కదా, కింద పడితే పైకి పోతుంది. నీకు ఉంటదిలే, నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఇంకా ఎందుకు నవ్వుతున్నారు? అది జ్యూస్ తీసిస్తానన్నది కదా, మరి అదగా తాగేసాను. తాకపోతే గేట్ దాటే గ్యాప్ లో నీ జ్యూస్ పిండేస్తుంది. ఆ, నేను ఒప్పుకోను, ఇదంతా తొండి. మండి బిర్యానీ 3 ముద్దలు తినేస్తారు, మీతో తొండేటండి. లేదు, ఇందులో ఏదో మెలిదిరుగున్న రహస్యం ఉంది. గుంజు కొట్టినా ఎవరూ రాలేదట్టండి మీకు. ఈసారి గుంజు కొట్టిందంటే గుడ్లు బయటకు వచ్చేస్తే అప్పుడు నమ్ముతారు. నిజం చెప్పండి, శాలరీ టైంకి ఇవ్వట్లేదని నన్ను ఇంటికి పిలిచేలా ప్లాన్ చేశారు కదా. సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇక్కడ. ఇంత స్క్రిప్ట్ ప్లాన్ చేసిన వాళ్ళు ఆ మాత్రం కట్లు ప్లాన్ చేయలేరు రేటి. ఏంటో మీరు చంద్రముఖి సినిమా చూసారా? పద్ద కొత్త పాత్ చాలా సార్లు చూసా. అందులో జ్యోతికి మంచం లేపే సీన్ హైలైట్. సేమ్ సీన్ మీకు లైవ్ లో చూపిస్తాం కదండి. చా అది గ్రాఫిక్ మా అక్క రియల్. బా చా చూద్దాం పదండి. అబ్బా ఒళ్ళు పరిగెడతాడు. ఒసేయ్ రాజకుమారి, దమ్ముంటే బయటికి రావే, నిన్ను రెచ్చగొట్టాలే. ఎందుకలా అరుస్తున్నావు? బాస్ కి మీ యొక్క ప్రతాపం చూపెట్టాలి కదా. ఆయనకు చూపెట్టాలని ఆత్రంలో నువ్వు చూసేస్తావు, చూసుకో. అమ్మ వద్దులే. మరి ఎలా చూపెడతారు? అవును కదా. సేమ్ చంద్రముఖి లాగా సైలెంట్ గా రెచ్చకూడదాం. అదే ఎలా? సపోజ్ మీరు ఎదవనుకోండి, కాదు ఎదవన్నారు ఎదవనుకోండి, మిమ్మల్ని ఎదవ అంటే ఒప్పుకుంటారా? సచ్చిన ఒప్పుకోను. అలాగే దెయ్యాలకు కూడా దెయ్యాలు లేవంటే సచిన ఒప్పుకో. ఈ టాపిక్ హైలైట్ గా ఉంది. కదా, సేమ్ టాపిక్ మీద రెచ్చకూడదాం. మీరు ఈ కంటెంట్ లో కంప్లీట్ గా కాంట్రిబ్యూషన్ చేయాలి. ఇస్తా, ఎంత కావాలంటే అంత ఇస్తా. ఇలా నిజాలు తేలిపోవాలి. ఏంటి బాస్, ఏమో తేలిపోవాలంటున్నారు? తేలిపోవాలి కాదు, తేల్చేస్తారట. ఏంటది? దయ్యాలు లేవంట, దొరికితే తలకిందులుగా వేలాడదీసి తోలు తీసేస్తారంట. ఎవరంటారు? అస్సలు బయలుదేరి బాసు. ఎస్, దెయ్యాల బొక్క. దమ్ముంటే రమ్మను, బొక్కలు ఎరగదీస్తా. చుట్టేలా కిందకొచ్చింది. నోరు తెరుచుంది, వాయిస్ రావట్లేదేటి? బ్రహ్మాండమైన యాక్షన్, క్యారెక్టర్ లో కంటిన్యూటీ, డైలాగ్స్ లో డిక్షన్, ఎక్స్ప్రెషన్ తో యాక్షన్, బాడీ లాంగ్వేజ్ లో మాడ్యులేషన్, మొత్తం మొత్తం సంకనాకి సైడ్ కాలంలో కలిసి
తెలిసిపోయాయి. 3 ఎపిసోడ్ల నుండి కంపు కొడుతున్న సింగిల్ కాస్ట్యూమ్ తో కాన్స్టెంట్ గా క్యారెక్టర్ చేస్తుంటే ముందు వెనక ఆలోచించకుండా మూతూపుకుంటూ వచ్చి మొత్తం అనాలే. ఫెయిల్ అయ్యావని ఫీల్ అవుకే ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఇంకో ప్లాన్ వేద్దాం. మామూలుగానే మీ బావకు మస్కా కొట్టాలంటే డిస్కో డాన్స్ అయిపోద్ది. అట్లాంటిది ఇప్పుడు దెబ్బతిన్న పుల్ల అంటాడు. గెలికామంటే కరిసేద్దాం. పోనీ అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బావతో చాటింగ్ చేసి అకౌంట్ అంతా ఖాళీ చేసేద్దామా? మళ్ళీ చీటింగా? కాదు, చాటింగ్. కనిపెట్టాడంటే బీటింగ్ అయిపోద్ది. సర్లే కానీ ఓ దోశ ఇవ్వా. పెనవిచ్చి కొట్టానంటే దినం అయిపోద్ది. బాటంగా కూర్చొని దోశలు అంటాం కాదు, ఎల్లాండి కాక పట్టాలి. పద. చట్నీ వేస్ట్ అయిపోతుంది, చిన్నదైనా ఇవే. గిన్నెలో ఉన్న పిండి అంతా తినేసి మళ్ళీ చిన్నదంటావంటే దెబ్బరొట్టి మొహం. దసరాకి సరదాగా గడపాలంటే ఆని బోల్డ్ అని సవరించాలి. పద. అలా కదక్క, ఇదిగో అక్క, చిన్నదే. ఏంటి మొబైల్ వాడిని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటావా? ఎదవ టీట్నీలు ఆడుకో, డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని ఆడొచ్చు కదా. అయినా ఆడోళ్ళు మొబైల్ వాడడం వల్ల మొగోళ్ళకి బోల్డ్ అని మెంటల్ టెన్షన్స్ తప్పుతారా? తెల్లపు అబ్బో ఎలాగో వాళ్ళ చేతుల్లో ఏ పని లేకపోతే ఫోకస్ మొత్తం మన మీద పెడతారా తాపేసరం. పెడితే పెడితే ఏంట్రా పెద్దాపురం. వాళ్ళతో పోల్చుకుంటే మనం మాయిల్లోని, మోసాల్లోని, కుట్రల్లోని, కుతంత్రాల్లోని, తెలివితేటల్లోని చాలా వీక్. అందుకనే ఏదో పని చేసి ఇట్టే దొరికిపోతాం. తర్వాత మన మూతి ముక్కు ఏకమైపోతాయి. అవసరమా? లేదు. అందుకనే 24 గంటలు టీవీలకి ఫోన్లకి అతుక్కుపోయి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. వాటికి రీఛార్జీలు చేయితే నీకు రెస్ట్ దొరుకుద్ది. కరెక్ట్. అలా కాదని పెళ్ళం ఎప్పుడు నన్నే పట్టించుకోవాలని పట్టుబట్టావనుకో, శరీరం అంతా కుట్లతోని కట్టులతోని నిండిపోద్ది. ఇంట్లోని ఆఫీసులోని గడపాల్సినోడివి ఐసీలో సీరియల్ చూస్తా గడపాల్సి వస్తుంది. వద్దులే. సరే కానీ అక్కకి దెయ్యం పట్టిందంట కదా, వదిలిందా? వదలలేదు, వదిలించే. మంత్రాలేసా? లేదు, చాలా తన్నులు తిన్న తర్వాత తంత్రాలేసి. ఎలా? అబ్బా, ఖాళీగా కూర్చుని టీవీ చూస్తున్నాడా? చెప్తా. దీని సంగతి చెప్తా. సరిపోతాయి ఇంకో వాయనే. చాలు. జుట్టు ముందుకేసుకుని జంగు పట్టును గొంతేసుకుని అడిగితే తెలియదంటే ఎదవ తెల్లపిండి మొహం నువ్వును. ఒక్క దెయ్యంతో ఇల్లంతా దేకెత్తనా. నువ్వు ఎక్స్ట్రా పెట్లు ఇచ్చావంటే టంకు పెట్లో పెట్టి పాడు పట్టు బావులు పడతా. మరి దేవాలయంలో దీపాలు పెట్టాల్సిన ఇంట్లో అది గబ్బిలంలా గొడ్లేసుకుని తిరుగుతుంటే ఎక్స్ప్రెషన్ వచ్చిందని చెప్పొచ్చు కదా. నువ్వు ముందు వెనక చూసుకుని వాగచ్చు కదా. అయినా ఇప్పుడు ఎందుకు కొట్టింది? గబ్బెలం కొట్లో అన్నావు కదా, మనస్తాపం చెందుంటది. మడతెట్టి వెళ్ళిపోయింది. అయినా నువ్వేంటి బా దాని ఒంట్లో ఉన్న దయ్యం గురించి పట్టించుకోకుండా హ్యాపీగా ఇంట్లో ఉన్న టీవీ పెట్టుకుని చూస్తున్నావు? నా మొహం చూస్తుంటే హ్యాపీగా ఉన్నట్టుందా? లేదు, 10 రోజుల నుండి సరిగా తిండి తిప్పలేక పాచిపోయిన పదార్థాలు పెట్టినా పరమానంలో కళ్ళకద్దుకుని తినేవాళ్ళ ఉంది. నిన్ను వంచి కొట్టకూడదే, ముళ్ళ కొరడాతో కొళ్ళబుడి చేయాలి. టామ్ అండ్ జెర్రీ చూశాక నాకు ఒక జమ్ము లాంటి ప్లాన్ వచ్చింది. అరే నీకు దండం పెడతారా? ఆ దయ్యం ముందు ఏ ప్లాన్లు పనిచేయవరా? అసలే ఒళ్ళంతా చింతపండు పులుసు అయిపోయింది. ఊసేయ్, ఈ ప్లాన్ వల్ల మనకు పులుసు అవదే ప్లస్ అవుద్ది. కష్టమని 2 పోట్లు పొడిస్తే పసుమని బ్లడ్ బయటకు వస్తుంది. ఊసే లో వోల్టేజ్ ముందు ప్లాన్ ఎనవే. చెప్పు దెబ్బలు తప్పవు, చెప్పు. ఇప్పుడు మీ అక్క సడన్ గా వచ్చింది, మనకు తెలిసిందా? తెలియకే కదా తన్నులు తిన్నా. టామ్ అండ్ జెర్రీలో ఎలక పిల్లికి దొరకకుండా మెళ్ళో గంట కట్టింది. అంటే ఏంటి ఇప్పుడు ఆ గబ్బల మెళ్ళలో గంట కట్టాలా? కాదు, కాళ్ళ గజ్జలు కట్టాలి. మజ్జిగ చిలికినట్టు చిలికేస్తుంది, గజ్జలు కట్టాలా? నేను ఏది ఉంటే అది ఎక్కి మా ఊరు వెళ్ళిపోతా, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతా, కానీ ఇక్కడ మాత్రం ఉండను. చెప్పేది కొంచెం చెవులెట్టుకునేనవే. చెప్పు. కూర్చో. మనం ఎలాగా మడతెట్టిచ్చేసుకున్నాం. బ్యాలెన్స్ బకరాలను కూడా బుక్ చేసేస్తే మనకు మనశ్శాంతిగా ఉంటది, మన పని అయిపోద్ది. అర్థం కాలేదు. అర్థం లేదా? చెప్తాను పద. ప్లాన్ అయితే పక్కింటోళ్ళకి పగిలిపోవాలి. సౌజీ, నీకో సీక్రెట్ చెప్పాలి. మొక్కల దగ్గరికి రా. సీక్రెటా? ఏంటా మగాడి పోయండి నువ్వు కూడా అక్కలాగా మొక్కల దగ్గర సీక్రెట్లు మాట్లాడుతున్నావు? సీక్రెట్ కి ప్లేస్ ఇంపార్టెంట్ కానీ జెండర్ కాదే మావిడి తండ్రి. అది కాదే సౌజీ, ఈ దేవి నవరాత్రులు 9 రోజులు ఒక యంగ ముత్తైదువు ఇంకో యంగ ముత్తైదువు కాళ్ళకి పసుపు రాసి గజ్జలు కట్టి వాళ్ళతో చెవులో లక్ష్మీదేవి మంత్రం చెప్పించుకుంటే లక్ష్మీదేవి గలగల 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 అంటూ కట్టినోళ్ళు ఇంటికి వచ్చి వెళ్ళమన్నా వెళ్దంట. లక్ష్మీదేవి గజ్జలు. నువ్వేమో యంగే కానీ ముత్తైదువు కాదు.
నువ్వేమో మగ ముత్తైదు ఏంటి? అదే మగాడి అంటున్నా. ఆ, ఈ అద్భుతమైన ఆఫర్ ఆవిరైపోద్దామని ఎవరైనా ఎంగ మొత్తం వాడుకుంటే బాగున్ను. ఆఫర్లు వాడడంలో ఈ మమత కన్నా ముందెవరుంటారు? వాడతా, గజ్జలు కడతా, లచ్చిందేవని పడతా. అబ్బా ఈ లక్కీ ఛాన్స్ గురించి అలిగితే అస్సలు చెప్పకూడదు. లచ్చిందే మొత్తాన్ని మనమే లాగేసుకోవాలి. గలగలగలగల, 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 గలగలగలగల. దీని ఉంటది ఇప్పుడు. కుమారి గారు, కుమారి గారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అయ్యి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. పాపం అలా కట్టలేరు, మనం కట్టకుండా వదలలేం. మమత ఎప్పుడు అదృష్టవంతురాలే. కట్టేసి కాళ్ళు చేతులతో వస్తే నిజంగా నువ్వు అదృష్టవంతురాలివే. మరే కుమారి గారు, సెకండ్ నెల వచ్చింది. వెళ్తే ఇది ఎలా వస్తుందో. కిచెన్ లో ఉన్నారా? వస్తున్నా వస్తున్నా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, మా ఇంటికి రావమ్మ రావమ్మ. మేము మేము కూడా కూడా వస్తున్నాం. వస్తున్నాం. పద. ఇదేంటి ఇలా కూర్చుంది? నవరాత్రులు నల్ల డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారేంటి సిల్లిగా? సెల్లంగెట్టేదానిలాగా చూపెట్టండి. మోకానికా పొట్టి, ఈ జూలేటి, ఈ పోజేటి. సర్లేండి, ముందు మంత్రం చెప్తారా, గజ్జలు కట్టించుకుంటారా? మంత్రమా గజ్జల, మంత్రమా గజ్జల, మంత్రమా గజ్జల, మంత్రమా గజ్జల, మంత్రమా గజ్జల. దీంతో ఒక్కరికి తోలు పిచ్చేసుకుంటుంది. మరే మంత్రమా గుమ్మం దగ్గర గుడ్ల పిచ్చుకు చూడపోతే వచ్చి ఏడిపించచ్చు కదా. అయ్యో మర్చిపోయానే, ఈసారి గుర్తు చేయవే. మళ్ళీ వెళ్ళి కనిపించుకోండి, ఈసారి ఖచ్చితంగా వచ్చాడు. ఏడ్చాడులే, ఇంతకేమైంది దానికి? ఆహా, ఇది దయ్యం పట్టింది. దెయ్యమా? దినమ్మా కడుపాడ చౌకరికి చేతిలో పెట్టేసింది. చెప్పండి పడుకొని. పాపం feel అయినట్టు. ఎందుకనేమో అది ఆశపడకూడదు అంటారు. ప్లాన్ ఫెయిల్ అయ్యిందే. బా ఆ, నాకు డౌట్. చెప్పు. తీరని కోరికలతో ఉన్నవాళ్ళు చచ్చి అందరినీ ఆవహిస్తారంట కదా. అయితే వాళ్ళ కోరికలు ఏంటో కనుక్కొని తీర్చేస్తే వెళ్ళిపోతారంట. నిజమా? నిజం బా. అయితే ఆ కోరికలు ఏంటో తెలిస్తే తీర్చేస్తాను కదా ఈ తలం పోతే. ఆ విషయం నేను చూసుకుంటా, వదిలే. వదిలేసా? అయ్య బాబాయ్, వదిలేసారంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. దీనికి అందకుండా ఇంకో ప్లాన్ ఏదో వెయ్యాలి. వచ్చింది, ఇదే కరెక్ట్. ఈ ఎంట్రీ కెమెరా సెట్, కిచెన్ సెట్, ఈ స్టెప్స్ ఎక్కినా ఈ స్టెప్స్ దిగినా దొరకకుండా ఈ కెమెరా సెట్, బెడ్రూమ్ సెట్. సాఫీగా సోఫాలో కూర్చుని స్నాక్స్ తింటే బిగ్ బాస్ చూడాల్సిన వాడిని ఇలా కెమెరాలు బిగించుకుని కొంపనే బిగ్ బాస్ హౌస్ చేయాల్సి వచ్చింది. ఆల్ కెమెరాస్ ఆన్ చేసి ఆ తిరగని చోట మనం తిరుగుతూ ఉండాలి. లేదంటే క్రాస్ కనెక్షన్ మన కనెక్షన్ కట్ అయిపోతుంది. ఎక్కడున్నావే నువ్వు? అమ్మా అమ్మా అమ్మా, చెప్తా. త్వరగా తిను. క్యారెక్టర్ చేయడం కాదు, ఆకలిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. మొత్తానికి దయ్యం కోరికలు తీర్చడానికి, అదే నీ కోరికలు తీర్చడానికి బాగా రెడీ అయ్యాడు. మరి 3 ఎపిసోడ్లు మామూలు పర్ఫార్మెన్సా? అందుకే ఇప్పుడు గానీ మీ బావకు 3 వచ్చింది. సరే, ఏం కావాలో మైండ్ లో లిస్ట్ చేసుకో. దీపావళికి దుమ్ము లేపేద్దాం. లేపేద్దాం. వస్తే ఆ లిస్ట్ ఉన్న ఐటమ్స్ కూడా యాడ్ చేయవే. చేస్తలే, నువ్వు వెళ్ళి మీ బావని భయపడతా ఉండు, నేను వచ్చి ఇరగదేస్తా. ఓకే. అమ్మని అమ్మ, ఆయిల్ మసాజ్ రెడీ. స్టిక్ పెట్టి కర్రకు ఆయిల్ పెట్టినంత మాత్రానే ఏం కాదు, బుర్రకు పదును పెట్టు, పని అవుద్ది. పెడతా. బా, ఈ భూతాల మాంత్రికుల మీద నీ ఒపీనియన్ ఏంటి బా? ఈ భూతాల మాంత్రికులు బాతులు లాంటి వాళ్ళే, అరవడం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి అక్క ఆశలు కోరికలు ఏంటి? అదే ఆత్మల ఆశలు కోరికలు తెలుసుకోవడం ఎలా? కదా ఆ, డైరెక్ట్ గా అడిగితే చెప్పదంటావా? చెప్పేస్తదంటావా? అనుకుంటున్నా. ఓసారి డైరెక్ట్ గా వస్తే తీర్చేస్తాను. బండి రూట్ లో ఉన్నప్పుడు ల్యాక్ చేస్తుంది.
టీ బ్యాగ్ మొహం. నేను ఎంటర్ అయితే గానీ సీన్ సెట్ అవ్వదు. సిగిరి మొరా. ఎలాగైనా సరే ఈ ఎపిసోడ్తో వచ్చేసింది. ఇప్పుడే కదా అన్నావు, అప్పుడే వచ్చేసింది. డైరెక్ట్ వస్తే అడుగుతానన్నావు కదా, వచ్చింది అడుగు. ట్రై చేస్తా. భయంకరంగా ఉంది. నేను అడగను. వీడు అడగడు. నేను బ్రిటిష్ కాలం నాటి పాత ఆత్మని. ఈ జనరేషన్ టెక్నాలజీ వాడాలని, కొత్త కొత్త మోడల్ దగ్గర పెట్టుకోవాలి, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ వేసుకోవాలని, పెద్ద పెద్ద మాల్స్ లో తిరగాలని. అంటే లుల్లు మాల్ లాంటివా అని అడుగుతున్నా. ఈ శరీరాన్ని ఆహించా. అంటే నీ కోరికలు తీర్తే వెళ్ళిపోతావా? వెంటనే వెళ్ళిపోతుందా? ఎలా తెలుసు? అంటే కోరికలన్నీ తీర్చేస్తే వెంటనే వెళ్ళిపోతుంది. అంతేనా? ఇంత చిన్న చిన్న కోరికల కోసమా ఇన్నాళ్ళు నా పిల్లాన్ని పట్టుకుని పీడించేవు పిశాచి. దూది నలుపునట్టు నలుపుకూడదు. ఒక్కలే దూది నలిపినట్టు నలపడం ఏంటి? తీసుకెళ్లి కాపురం కూడా చేసేస్తా. అసలు చాలా వచ్చింది పద. కామాతురాణం నా భయం నా లజ్జ. కామంతో కళ్ళు మూసిపోయినోడికి దెయ్యాలు గియ్యలేవు. పదా దయ్యానికి ఫీలింగ్స్ ఉండవురా? దీని ఫీలింగ్స్ ఎవరికి కావాలి? నా ఫీలింగ్స్ నాకు ఇంపార్టెంట్. పద అంటే నీకు సినిమా చూపిస్తానుండే, చాలా బాగుంది సినిమా. ఇందాక చూసా, ఇదిగో చూడు. సినిమానా? నువ్వు కూడా చూడు. ఏంటి ఇదంతా? నీ సంగతి ఎలా కాదు. మీ అమ్మ కడుపులు మాడ. అలానే కానీ నేత్రాలకు దొరికేశారు ఈ దగా కోర్లు.